ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ డివిజనల్ అధికారి కె మాధురి తనిఖీ చేశారు. గంపలగూడెం మండలంలో కనుమూర్ కొత్తపల్లి గ్రామంలకు చెందిన ఈ కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆమె గ్రామాల రైతులతో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. రైతులకు వారి ఖాతాలో డబ్బు వెంటనే జమ అవుతున్నది లేనిది ఆరా తీశారు. ప్రక్రియలో భాగంగా ఖాతాలో డబ్బు జమను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాంపెయిన్ పెట్టి పోస్ట్ ఎన్ని రోజులు పడుతుంది డబ్బులు రావడానికి? 3 రోజుల్లో పడ్డాయి నాకు. 3 రోజులు అయింది. అది లిమిట్ 50,000. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే కాదండి, మొన్న 200 కట్టి ఈ బడాలని చెప్పి 200 కట్టి మనకు 100 బ్యాగ్స్ ఇప్పుడు పడ్డాయి నా అమౌంట్. మొన్న ఆగిపోతే సార్ ఈ సెట్ చేశాక ఈ టైం మేడం మొన్న ఈ క్యాంపెయిన్ పెట్టి పోస్ట్ 25 ప్రొక్యూర్మెంట్ ఇస్తే డబ్బులు ఏ తారీఖున పడ్డాయి? ఎన్ని రోజులు పడుతుంది డబ్బులు రావడానికి? 3 రోజుల్లో పడ్డాయి నాకు. 3 రోజులు అయింది. మేడం గారు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో అది లిమిట్ 50,000. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే కాదండి, మొన్న 200 కట్టి ఈ బడాలని చెప్పి 200 కట్టి పోస్ట్ ఆఫీస్ లోనే విత్డ్రా చేసినప్పుడు తీయడానికి 25,000 ఇస్తున్నారు మేడం. విత్డ్రాడ్ పోస్ట్ ఆఫీస్ లో ఎక్కువ ఎవరు మేడం? అయితే కొంచెం అదే మరి కొద్దిగా తీసుకోండి. 25,000 డబ్బులు పట్టాను కూడా ఈ ఊరి మొత్తం ఆటోలు ఉండి డబ్బులు పడలేదు. అవి కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. బాగా ఎటు పోవట్లేదుగా, మీతోనే ఉంటున్నారు. అసలు ఏం బాధలేదు, ఇబ్బంది లేదు. సార్లు అందరూ మంచిగా పని చేస్తున్నారు. ఇంకా 1100 బ్యాగ్స్ కూడా